ఒక సమస్య నీ జీవితంలో వచ్చిందంటే నువ్వు పరిష్కారంగా మారాలే గాని నువ్వే సమస్యగా మారిపోతున్నావు. పసి కట్టుకొని సమస్య కోసం ఎదురు చూడాలా, వస్తే దున్నవతల పారేయాలి, అంతేగాని పారిపోకూడదు. సమస్య రానిదే జీవితం ఉండదు. మాటలు మాట్లాడడానికి ఎవడన్నా మాట్లాడతాడు, అవును మాటలు మాట్లాడడానికి ఎవడన్నా మాట్లాడు. నీ సమస్య నువ్వు సాల్వ్ చేయకపోతే ప్రతి అడ్డమైనోడు సలహాలన్నీ వినాల్సి వస్తుంది. ఆ అడ్డమైనోడు నేనే అనుకున్న పర్వాలేదు, నీకు రోషం వస్తే చాలు. నాకు నీ సమస్య నీదే, నా సమస్య నాదే. నీ ప్రాబ్లం ని నేను అర్థం చేసుకుంటే నీకు రావాల్సిన సక్సెస్ నాకు రావాలి కాదు కదా. నీ సక్సెస్ నీదే కదా, మరి నువ్వే డీల్ చేయి. నిలబడు. అది అప్పులు అవని, ప్రేమ అవని, బిజినెస్ అవని, జాబ్ అవని, ఏమైనా అవని నిలబడి డీల్ చేయాలా, పోరాడాలా. దమ్మున్నోడికి అర్థమైందో తెలుసా, సమస్య వచ్చి మీద కొడుతున్నా చల్ నేను చూసుకుంటా, నేను నిలబడతా. డబ్బులు పోయినాయి, బంధాలు పోయినాయి, అన్ని పోయినాయి, చల్ చూసుకుంటా. ఇది దమ్మంటే. ఏమీ లేదు అన్ని కావాలని చెప్పి పరిగిస్తున్న ప్రయాణంలో మళ్ళీ ఏమీ లేదు అనకో. నీ జీవితం నువ్వు బాగు చేసుకోకపోతే బాగుపడిన ప్రతోడు సలహాలు ఇస్తా ఉంటాడు. నాది కూడా ఓవర్ యాక్షన్ అనుకుంటా.